హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏందక్కో చిన్న సైజు కేక్ కట్ చేస్తున్నాను, బర్త్డే అని అనుకుంటున్నారేమో. బర్త్డే కాదండి, ఇది వచ్చేసి పన్నీర్ అండి. పన్నీర్ అయితే చేశానన్నమాట. నిన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే, మామయ్య అయితే పాలు తీసుకొచ్చారు, కానీ నాకు చెప్పలేదు. మామయ్య మర్చిపోయారంట, సంచిలోనే పెట్టేసుకొని తనతో పాటు కాజు వాళ్ళ వెళ్ళిపోయారంట, మర్చిపోయి పాలు నాకు ఇవ్వడము. అంటే అసలు ఇంటికి కూడా రాలేదు, అటు నుండి అటే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ ఫోన్ చేసి పిల్లని తీసుకురా, ఇంటికి తీసుకెళ్తానని చెప్తే నేను తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పాలు తీసుకొచ్చి, అనమ్మా మర్చిపోయాను, కానీ అవి బాగున్నాయో లేదో మరి తీసుకెళ్ళి చూడమ్మా అంటే తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి అయితే వేడి చేస్తే అవి అయితే ఇరిగిపోయినాయి. పాలు ఇరిగిపోతే ఇంకా ఏం చేస్తానులే అని చెప్పేసి, పడేయటం ఎందుకులే అని చెప్పి 1 లీటర్ అండి. నాకైతే ఆ పడేయటం అయితే అసలు మనసు ఒప్పలేదు. ఇంకా సడన్ గా ఏం చేద్దాం అనుకుంటే ఐడియా వచ్చేసింది అనమాట. పన్నీర్ చేద్దాము, అసలు ట్రై చేద్దాం ఫస్ట్ టైం అని చెప్పేసి చేశాను అనమాట. ఇంకా ఏం లేదండి, దానిలో కొంచెం నిమ్మకాయ పిండాను అనమాట. బాగా కరిగేటప్పటికి నిమ్మకాయ పిండితే ఇంకొంచెం బాగా ఇరుగుతాయి అనమాట పాలు. ఇరిగిన తర్వాత దానిని అయితే మన రవ్వ జల్లెడు ఉంటుంది కదా, రవ్వ జల్లెడులోకి జల్లించుకొని ఆ వాటర్ అంతా తీసేసి కూలింగ్ వాటర్ తో ఒక 2 టైమ్స్ అయితే నేను వాష్ చేశాను అనమాట. శుభ్రంగా వాష్ చేసి తర్వాత అయితే క్లాత్ లో వేసాను. క్లాత్ లో వేసేసిన తర్వాత ఇంకా దాన్ని దానిపైన వెయిట్ పెట్టాను అనమాట. క్లాత్ లో పెట్టేసి కొంచెం సేపు ఒక 1 అవర్ 1.5 అవర్ బాగా వెయిట్ పెట్టాను. వెయిట్ పెట్టేసరికి చక్కగా వచ్చిందండి. నేనైతే అసలు ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. వచ్చిద్దో రాదో, మళ్ళీ టైం అంతా వేస్ట్ చేస్తానేమో అనుకున్నాను, కాకపోతే మంచిగా వచ్చిందనమాట. ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని కర్రీ ఎలా చేయాలో కూడా నాకైతే తెలియదు. తినటం అయితే తిన్నాను కానీ కర్రీ ఎప్పుడు చేయలేదు కూడా. ఇంకా దీని కర్రీ కూడా రేపు యూట్యూబ్ లో చూసి అయితే ట్రై చేద్దాంలే అని చెప్పేసి కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇంక ఈ నైట్ అంతా పెట్టేస్తాను అనమాట. పెట్టేసి రేపు మార్నింగ్ కర్రీ చేస్తాను. యాక్చువల్గా దీనిలో ఏంటంటే శనగలు ఉంటాయి కదా, బోల్ట్స్ అంటారు. ఆ శనగలు, టమోటా, ఆనియన్, ఆలు ఇవేసి అయితే సబ్జీ కర్రీ చేస్తారు. చాలా బాగా చేస్తారు, మా అత్తయ్య చేస్తారు. కానీ నేను చేయడం అయితే ఎప్పుడు చూడలేదు. తినడం అయితే తిన్నాను కానీ చేయలేదు అనమాట. ఇంకా ఇదిగో అండి, మొత్తం అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఫైనల్ గా ఒక 1 లీటర్ అనమాట. 1 లీటర్ కి ఇన్ని వచ్చినాయి. ఇంకా రేపొద్దున కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి చాలా మంచిగా వచ్చేసింది, అసలు పీసులుగా బాగా కట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.